రీసెంట్ గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే హాస్పిటల్లో ఎవరైనా అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ కి డబ్బులు లేనప్పుడు సోషల్ మీడియాలో వాట్సాప్ లలో స్టేటస్ పెట్టడం స్టోరీస్ పెట్టడం చాలా మంది చేస్తున్నారు. కానీ ఏదైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చిన తర్వాత రియాక్ట్ అవ్వడం కంటే ఒకరు హెల్ప్ చేస్తే తప్ప నువ్వు ట్రీట్మెంట్ తీసుకోలేని సిచ్యువేషన్ లో ఉండడం కంటే మనకంటూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఆన్ టైమ్ లో నీకు ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఈవెన్ ఈ స్టేటస్లు పెట్టి అడిగే వాళ్ళలో కూడా 70-80% హెల్త్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఈ వీడియో చూసే వాళ్ళలో కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. బట్ స్టిల్ ఎవరికైనా ప్రాబ్లం వచ్చినప్పుడు స్టేటస్లు పెట్టి హెల్ప్ అడుగుతుంటాం మనం. సో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు స్టేటస్ పెట్టడం కాదు, మీకు తెలిసిన వాళ్ళకి లేకపోతే ఎస్పెషల్లీ మీకు ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు 10 మందికి చెప్తే వాళ్ళకు ఒకవేళ అనుకోకుండా హెల్త్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయితే ఈజీగా వాళ్ళకు ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది ఎవరి హెల్ప్ లేకుండా. అండ్ ఇప్పటికైనా ఈ స్టేటస్లు చూసి లేకపోతే బయట జరిగే కొన్ని సిచ్యువేషన్స్ యాక్సిడెంట్స్ కానీ లేకపోతే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత కూడా నువ్వు రియలైజ్ అవ్వకుంటే ఎవడు ఏం చేయలేడు. అండ్ చాలా వరకు హెల్మెట్స్ అయితే బైక్ నడిపేటప్పుడు యూస్ చేయట్లేదు. ఈ మధ్య చాలా వరకు బైక్ యాక్సిడెంట్ అవుతూ ఉన్నాయి. మేజర్ గా హెడ్ ప్రాబ్లం అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బాడీలో ఏ పార్ట్ డ్యామేజ్ అయినా కూడా పర్లేదు, మనం సర్వే అవుతాం. బట్ హెడ్ అనేది చాలా సెన్సిటివ్. అండ్ ఒకవేళ మీరు రెగ్యులర్ గా బయటికి వెళ్ళినా లేకపోతే అకేషనల్ వెళ్ళినా కూడా ఒక మంచి హెల్మెట్ తీసుకొని యూజ్ చేయండి. ఈ వీడియో అట్లీస్ట్ కొంతమందికైనా అర్థం అవుతుంది, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారని అనుకుంటున్నా. అండ్ ఒకవేళ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలన్నా లేకపోతే టర్మ్ ఇన్సూరెన్స్ కావాలన్నా కూడా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. బై గైస్.